అదేమండి అలా అయిపోయారు? అదేమిటి అలా అయిపోయారు? ఎంత పొరపడుచున్నావు రాధా? పొరపాట కాదా మరి? అజ్ఞానవశమున పలుకుచుంటివి. నేను ఏమిటి? ఈ ఐశ్వర్యములు, ఈ సిరి సంపదలు, ఈ పాండితీ పటిమలు ఏమీ శాశ్వతము కానే కావు రాధ. అంతయు అశాశ్వతమే. నీకు తెలియదా? హరిశ్చంద్రో నలో రాజా పురూరవ పురుకుత్సహ సగర కార్తవీర్యచ్చ షడైతే చక్రవర్తిన. 6 పురాణ పురుషులు, ధీరోదాత్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక ఆవహించి సర్వనాశనము చేసినది. ఇక మనమెంత రాధ? చూడు, ఘనుని హరిశ్చంద్రు కాటికా పరిచేసే మురసుడు సార్వభౌమునిగ సలిపే అలరంతి దేవునన్నాతురుగా వించే పేదకు చేలుకు వేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు ద్రొక్కే కలుషాత్మునకు స్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా నొనరించే ఉదయనంబిని భక్తియుక్తు చేసే రాధా కాలమదా ఇట్టి మహిమంబు కలదియగుట మానవుడు మేను విడిచిన మరుదినమునగాక సుగుణ దుర్గుణములు కలిమిలే ములెన్న రాదని వచించిరెల్ల బుద్ధులు అజ్ఞానాన్ని తొలగించారండి. నేను అన్నయ్య, ఎన్నో పద్యములు కాలేదు, ఇప్పుడే ఆరంభించినాము. నేడింత ఆలస్యమైనదేమి? ఇదిగో నీ ఆసనం. అమ్మాయి, నా అవస్థ ఏమి చెప్పుదును? పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిన పడమటింటిలో నుండి తుసుక్కున తుమ్మినది. అయినను వెనుక తుమ్ము ముందుకు మంచిదొందురు కదా అని మనసు సరి చేసుకుని మరల ప్రయాణమై వీధి గుమ్మములకు వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. ఆ పాటలో లోపలకు పోయి మీ వదినను 2 తిట్టి పైబట్ట దండములు వేసి రవ్వంత సేపు చాప మీద చతికిలబడి మరలా ప్రయాణమై వీధి గుమ్మములకు వచ్చి తిని కదా. మరలా మరి యొక్క దుశ్శకున మా మిత్రమా, మరేమి నంపిన ఆచారము క్రొత్త కుండ చేతపుచ్చుకుని చక్క వచ్చినదయ్యా. ఆ పాటలో ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో 2 దుశ్శకునములు ఒక సుశకునముతో సమానం అన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుని చక్క వచ్చినయ్యా. మంచి పని చేశావు. దుశ్శకున ఫలం ఊరకపోనటయ్యా. ఏం జరిగింది? ఏటికడకు వచ్చేసరికి నావాడు మాయమైనాడు. మరి ఎట్లు వచ్చితివి మిత్రమా? ఆయనను పట్టణమంతే విడిచి మీ నాయనగారు ఏ టీవల కాపురం ఎందుకు పెట్టినో గాని ప్రతి దినము వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉండదటయ్యా. నాన్నగారు లోపలే ఉన్నారు. గొంతు బద్దల గట్ల అరవగా నామవాడు ఏ కళ్ళు పాకాలో నుండి ఏడుపడి ఎవరు వడవేసినాడు. దాని తల్లి ప్రొద్దు పొక్కిన దుశ్శకున ఫలము దయ్యము అని మరల ఇక్కడ ప్రత్యక్షమైనది. ఇక్కడనా? అదెట్లు? ఎట్టేమిటి? వినవలసిన పురాణము కొంత వికలమైనది కదా. తమరు వినవలసినది ఏమీను మించిపోలేదు మిత్రమా. ఇంకను నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉంటాను. అవునా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవునే నేను ఇంత వ్యాకులు పడుతున్నది. అవి ఎంత ముఖ్యంగా కావలసినవి. అవును మిత్రమా. పైగా అవి మించిపోయినందుకు వ్యాకుల పడుచుంటివి. మిత్రమా, నీవు పురుషుడవు కదా? సందేహమా? ఏమి లేదు. పతివ్రత ధర్మాలు
స్త్రీ జాతికే పరిమితం కదా. మరి పురుషుడమైన తమరికి వాటి పట్ల మిత్రమా, నా నిమిత్తం అనుకుంటున్నాయ్యా. మరి మీ అమ్మాయికి ఉపదేశించు నిమిత్తమయ్యా. ఓహో, ప్రపంచంలో ధర్మములు ఎవరు వినరు. చెప్పావు మిత్రమా. మిత్రమా, ప్రతివాడును వైద్య శాస్త్ర పలుకులకేమి గాని పురాణము కానిము తల్లి. రాధా, నిల్చుటా విందులకు కుర్చీ ఇక్కడ ఉన్నట్లుంది. ఇక్కడ అందిస్తున్నారు. ఓహో, ఓహో, మంచి సాహిత్యం. ధని అధనుడు రూపసి ఒప్పనివాడు మూఢ భావుడు అనుగతరుడనగా పద్యం మిత్రమా కదా. తర్వాత మెల్లగా వల్ల వేసింది కానీ అరటి పండు వలిచినట్టు దీని అర్థమంతి అలా అడగవయ్యా, చెబుతాను. చెప్పు మిత్రమా. కవి మూర్ధన్యులు స్త్రీ జాతికి చక్కటి సందేశాత్మకమైన పద్యం రచించారు. ఏం పద్యం! భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము, మూఢభావుడు కానిమ్ము, భార్య ఎల్లవేళ అతన్ని సేవింపవలనని ఈ పద్యం యొక్క భావం మిత్రం. ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు. ఇప్పుడు అతడు బ్రతికినచో పడదీసి పట్టాడు పంచదార నోట కొరకు పొదునట్టయ్యా. అవస్థ తమకు లేదు. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించితినా మంచిగా దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడో పెళ్లి పెళ్ళాము. ఎన్నో పెళ్లి? మూడో పెళ్లి పెళ్ళాము. ఓహో, కంటే కాసల పేర్లు నాకు రావు. వీధి నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని రాకి బొమ్మలు ఆగునా గుమ్మములో నిల్చుండినప్పుడల్లా నా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయలేకపోతేనండి. మాటలు, ఆ మూతి విడుపులు, ఆ రుసరుసులు ఏమని చెప్పుతులే మిత్రమా. ఆ పైన నావి గుట్ట కనులట, నా ముక్కు గుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట. నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదటయ్యా. పల్లకిలో తల వంచుకుని కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందుకేనట. భర్త ఎంత కురుపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినదేనే కదా పురాణం ఘోషిస్తున్నాయి. మరి మీ చెల్లాయికి ఇంతటి అజ్ఞానమేమో తప్పక ఎప్పుడే మా వదిన చక్కగా చదువుకున్నది కదా, దానికి ఇంతటి అదరి పాటు. అయ్యో రామా, ఆడవాళ్ళు చదువుకుంటే అదిరి పాట మిత్రమా. అదేమిటి మిత్రమా, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగొని ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరి పడి ఘోషిస్తుంటే తమరు ఇలా మాట్లాడతారే? చదువులకు సంస్కారం సంబంధం లేదు. చదువుకున్నంత మాత్రమున సంస్కారం అబ్బునట్టయ్యా. దీనికి నిదర్శనం మీ చెల్లాయే. అయ్యో, అయినా మా చెల్లాయికి మీ చెల్లాయి సాటేటయ్యా. మా చెల్లాయి చూడండి, పుత్తడి బొమ్మ, మీ అమ్మాయి ఇత్తడి దింబే. అట్లానే కన్నయ్య. మరి భార్యనేగా? అవును, మీ చెల్లాయే కదా. ఏంలే, మా వదిన గారు కూడా చక్కగా ఉంటారు. నాన్నగారు ఎందుకో ఆలస్యంగా పిలిచాడు. నాన్నగారు ఎందుకు వస్తున్నా? నాన్నగారు. మామగారు ఎందుకో స్వయంగా పిలిచినారే. ఎందులక మన పురాణం మంట కలపడుకు తల్లి. ఇది అంతయు ఆ శకున మహత్యమే. చెడు శకునము
చెడు కలయును చెడు హయమును చెడు గ్రహంబు